వర్కర్ల సమస్యలపై హాలహర్వి మండల కేంద్రంలో బుధవారం అంబేద్కర్ సర్కిల్ నుండి నిరసన చేపట్టి అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు అంగన్వాడీ వర్కర్లు పాదయాత్ర నిర్వహించి తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసనలు ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ బ్యూలా చేతులకు సిఐటియు మండల కార్యదర్శి కృష్ణ అంగన్వాడీ వర్కర్లు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్ మంగళగౌరి వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐసిడిఎస్ను బలవపత్రం చేసి బడ్జెట్లో పెట్టాలని, అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, సిఫారసు ప్రకారం కనీస వేతనం 26,000 పెన్షన్ సిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలని, 42 రోజుల ప్రభుత్వ మినిట్ కాఫీలో అంగీకరించిన అంశాలను జీవోలు ఇవ్వాలని, అంగన్వాడీ ప్రీ స్కూల్ బలవపత్రం చేయాలని, 5 సంవత్సరాల్లో పిల్లలు ప్రైవేట్ దానికి సర్కారు ఇవ్వాలని, లేబర్ కార్డును రద్దు చేయాలని, ఐసిడిఎస్ ప్రైవేటీకరణ మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ఎన్నికల తర్వాత జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలను బలవంతంగా రాజీనామా చేయించడం, తాళాలు రాజకీయ వేధింపులకు పాల్పడడం, వీటన్నింటినీ ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు తాలూకా కార్యదర్శి కృష్ణ, మండల కార్యదర్శి ప్రేమ్రాజ్, అంగన్వాడీ అధ్యక్షులు రత్నమ్మ, అంగన్వాడీ కార్యదర్శి సుజాత, ఆశా వర్కర్లు, ఆటో కార్మికులు, మధ్యాహ్నం భోజన కార్మికులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు. డిమాండ్స్ డే కార్యక్రమంలో భాగంగా సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి పిలుపు ఇవ్వడంలో భాగంగా ఈరోజు ఆర్ఆర్వి మండల కేంద్రం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ, ఆశా, అదేవిధంగా తలార్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, అదేవిధంగా స్కావెంజర్లు, స్వచ్ఛ భారత్ కార్మికులు తదితర కార్మికులు అందరూ ఈ దేశంలో మరి సమాజానికి సేవ చేసేటువంటి కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని చెప్పేసి భావిస్తూ ఉంది సిఐటియు. అందుకోసం ఇప్పటికైనా రేపు మరి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మరి కార్మికులకి, సమాజానికి సేవ చేసేటువంటి కార్మికులకి మరి ఈ బడ్జెట్లో అయినా ఖచ్చితంగా కార్మికులకు సపరేట్గా బడ్జెట్ కేటాయించి ఆ విధంగా వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రధానంగా మొదటి డిమాండు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఆల్రెడీ చేసింది. కార్మికుల కనీస వేతనాలు ఈరోజు మరి రేట్ ప్రకారం చూస్తే 26,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా మరి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేకున్న పరిస్థితి ఉంది. నిన్ననే తెలంగాణ హైకోర్టు కూడా మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలి, మరి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నెల నెల పెన్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి నిన్న పేపర్ల ద్వారా మనం తెలియజేసుకున్నాం. ఆ కోరికను కూడా వెంటనే తీర్చాలని చెప్పేసి రెండవ డిమాండ్. అదేవిధంగా ఈరోజు చాలామంది కార్మికులకు మరి హక్కులు లేకుండా మరి చేసినటువంటి పరిస్థితి ఉంది. 4 లేబర్ కోడ్స్ను తెచ్చారు దుర్మార్గంగా. వీళ్ళు అడిగే హక్కు లేదు, యూనియన్ పెట్టే హక్కు లేదని చెప్పేసి వాటిని కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున పోరాడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు మరి జీతాలు పెంచాలంటే సంపద ఎక్కడ ఉందని చెప్పేసి ఈరోజు చాలామంది మేధావులు కానీ లేకపోతే పెట్టుబడిదారులు, భూస్వాములు కానీ అడిగే పరిస్థితి ఉంది. సంపద ఎక్కడి నుంచో లేదో ఈరోజు మరి భూస్వాములు కానీ పెట్టుబడిదారుల మీద కానీ ఈరోజు కేవలం 3% లేకపోతే 4% పన్ను వేస్తున్నారు. మరి మనలాంటి సామాన్ల మీద 18% ట్యాక్స్ వేస్తున్నారు. మరి దీన్ని 18% అదే పెట్టుబడిదారులకి, భూస్వాముల మీద వేయాలని చెప్పేసి, అదేవిధంగా వారసత్వ పన్ను వేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఇవే కాకుండా అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించట్లేదు. అదేవిధంగా ఉద్యోగ భద్రత లేదు. పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతుంది ఈ దేశంలో. మరి ఆ ప్రైవేటీకరణను కూడా ఆపాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చెప్పేసి ఈరోజు ఈ కొత్త ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో జరిగే ఈ పోరాటాలకు కూడా పెద్ద ఎత్తున ఇంకా కార్మికులు అనేక విధాల కార్మికులు పోరాడి సాధించుకోవాల్సింది తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి లేకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మరి కార్మికులు పెద్ద ఎత్తున పోరాడి మరి ప్రభుత్వాలకు హెచ్చరించే పరిస్థితి దగ్గరలో ఉంది. అందుకోసం వెంటనే ఈ కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. నా పేరు కె కృష్ణ, ఆలరి మండలం సిఐటియు కార్యదర్శి.